మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడమైన తండ్రి, కృప కలిగిన ప్రభా, మేము మీ యొక్క సన్నిధికి వచ్చి నీ వాక్యమును కొద్దిగా ధ్యానించుకుని వల్లని ప్రభా మీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండగా మీరే ప్రభా మాకు మీ యొక్క వాక్యంలోని శక్తిని బలమును అనుగ్రహించి మమ్మలను సజీవులనుగా నిలిపి మీ వాక్యము నుండి మాకు కావలసినటువంటి శక్తి అనుదినము అందునట్లుగాను ప్రభువా, మీ వాక్యంలో మేము నిలిచి ప్రభువా మేము ఫలించడి వారిగా ఉండునట్లుగా సహాయం చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇది మొట్టమొదటిగా ఈ వాక్యము యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పబడినటువంటి వాక్యమని మనకందరికీ తెలుసు. ఈ వాక్యంలో ప్రభువు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, మీరు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే విశ్వాసలంగా ఆయన చేత కడగబడి ఆయనలో నిలిచి ఉన్నటువంటి మనల్ని దేంతో పోలుస్తున్నాడంటే ఇక్కడ ఉప్పుతో పోలుస్తున్నాడు. లోకమునకు కావలసినటువంటి ఉప్పుగా పోలుస్తూ ఉన్నాడు. ఎందువలన అలా పోల్చాడు? ఉప్పుకున్నటువంటి లక్షణములేంటో చూద్దాం మనం. మొదటిగా ఉప్పు అనేటువంటిది మన శరీరం కావలసినటువంటి లవణము, సాల్ట్. ఈ ఉప్పు అనేటువంటిది కనుక తగినంత బాడీకి అందకపోయినట్లయితే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది, ఆ తర్వాత బాడీ ఫంక్షనింగ్ అనేటువంటిది ప్రాపర్గా ఉండదు. కొంతకాలం క్రితము నేను ఉప్పును పూర్తిగా మానివేశాను. పూర్తిగా మానివేసి బాగానే ఉంది, బీపీ అంతా తగ్గిపోయింది. ఈ దడ కొట్టుకోవటం ఇలాంటి బీపీ ఉన్నప్పుడు ఉండేటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి కదండి, అవి బాగా తగ్గిపోయినాయి, బాగానే ఉంది అనుకుంటున్నాను. ఉన్నట్లుండి కొన్ని దినములు అయిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే మా భార్యతోటి, ఆమె కూర్చొని ఉన్నది, నేను కొంత దూరంలో నిలబడి ఉన్నాను. అయితే మాట్లాడుతూ నాకు తెలియకుండానే వెనక్కి ఒక్కసారిగా పడిపోయాను. వెంటనే ఆమె కంగారు పడి వచ్చి ఫోన్ తీసుకొని ఈ ఎమర్జెన్సీ నంబర్కి కాల్ చేయటం ప్రారంభించింది. నేను కొంచెం తేరుకొని వెంటనే ఏం చేశానంటే, అక్కర్లేదండి, వాళ్ళతోనే నేను మాట్లాడుతూ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్తో, నేను బాగానే ఉన్నానండి, అక్కర్లేదు, రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినప్పుడు వారు నా డీటెయిల్స్ అన్నీ తీసుకొని, మీకు ఒకవేళ మీకు ఇంకేమైనా అవసరం ఉండి మీరు రానక్కర్లేదని చెప్తున్నారు కాబట్టి మేము ఆగిపోతున్నాము, ఒకవేళ మీకు అవసరం ఉంటే మళ్ళీ వెంటనే పిలవండి అని చెప్పి పెట్టేశారు. దాని ద్వారా నేను గమనించింది ఏంటంటే, ఉప్పు నాకు అవసరమని, అది పూర్తిగా మానివేయటం వలన నా బాడీ ఫంక్షన్ చేయవలసినటువంటి రీతిగా ఫంక్షన్ చేయదని నేను వెంటనే తెలుసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు నేను తీసుకోవటం ప్రారంభించాను. ఆ తర్వాత బాగున్నాను. దీనిని బట్టి మనకు తెలిసేటువంటిది ఏంటంటే, ఉప్పు అనేటువంటిది నీ యొక్క బాడీ ఫంక్షనింగ్, అంటే నీ యొక్క దేహం ఎలాగైతే పనిచేయాలో ఆ విధంగా పనిచేయటానికి దానికి ఉప్పు అనేటువంటిది తగిన పరిమాణంలో అవసరమై ఉన్నది. ఒకవేళ గనుక అది అందకపోయినట్లయితే దానివల్ల అనర్థకాలున్నాయి. విశ్వాస జీవితంలో కూడా మనం లోకమునకు ఉప్పై ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, నీవు గనుక ఒక విశ్వాసి అయినట్లయితే, నీవు గనుక దేవుని యొక్క నామములో నిలిచి ఉన్నవాడివైతే, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వాడివైతే, ప్రార్థనాపరుడివైనట్లయితే, నీవు కూడాను బాడీకి కావలసినటువంటి ఆ యొక్క సారమును, ఆ యొక్క ఎలిమెంట్స్ని ఎలాగైతే నీవు ఆ ఉప్పు అందిస్తున్నదో అదేవిధంగా సంఘమునకు, మిగిలినటువంటి విశ్వాసులకు నీవు సహాయకరంగా ఉండగలవు. నీ యొక్క ప్రార్థనల ద్వారా సహాయకరంగా ఉండగలవు.
నీ యొక్క భక్తి జీవితం ద్వారా సహాయకరంగా ఉండగలవు. నీ యొక్క వాక్య పరిచర్య ద్వారా సహాయకరంగా ఉండగలవు. నువ్వు చేయగలిగినటువంటి నీలో ఉన్నటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా దేవుడు నిన్ను వాడుకొనటానికి, నీ ద్వారా సంగమునకు సారమును అనుగ్రహించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రెండవది, ఉప్పును గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తూ ఉంటారంటే, అన్ని వేసి చూడు నన్నే చూడు అంటది ఉప్పు అని చెప్తూ ఉంటారు. అంటే ఇదే సందర్భంలో చెప్తారంటే, ఉప్పు తాను కలపబడేటువంటి పదార్థమునకు రుచిని ఇస్తుంది. ఈ సందర్భంలో ఆ మాటను వాడి చెప్తూ ఉంటారు. మనం కూడాను విశ్వాస జీవితంలో ఉప్పు తాను కలపబడినటువంటి ఆహార పదార్థానికి ఎలాగైతే రుచిని అనుగ్రహిస్తున్నదో, రుచికరంగా దాన్ని తయారు చేయగలుగుతున్నదో, నీ యొక్క విశ్వాసము, నీకున్నటువంటి ప్రార్థనా జీవితం, నీకున్నటువంటి పరిచర్య విధానము, ఇదంతా కూడాను సంఘమునకును, క్రైస్తవ సంఘమునకును, తోటి విశ్వాసులకును నీవు రుచికరంగా మారగలవు. నీవు అందించేటువంటి ప్రతి పని, నువ్వు చెప్పే ప్రతి మాట కూడాను అది రుచికరంగానే, అంటే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ యొక్క పదార్థమునకు ఎంతో రుచిని ఇవ్వగలదు. రుచి ఉన్నప్పుడు ఏం చేస్తారండి? ఇష్టపడి తింటారు. ఇష్టపడి తిన్నప్పుడు వారిలోనికి ఎక్కువ తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు సరిగా అందేలాగా ఉంటాయి. ఒకవేళ అది రుచి లేదు, ఉప్పు లేదు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అంటే ఆ పూటకు కావలసినటువంటి న్యూట్రియంట్స్ని వాళ్ళు సరిగ్గా తీసుకోకుండా తినకుండానే వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు ఆ బాడీకి కావలసినటువంటి న్యూట్రియంట్స్ సరిగ్గా ఆ పూటకి అందవు. కాబట్టి నీవు గనక విశ్వాస జీవితంలో సరిగా ఉన్నట్లయితే ఉప్పు వల్లనే నీవు కలపబడేటువంటి ఆ యొక్క పదార్థమునకు రుచిని ఇవ్వగలవు. తర్వాత మూడవదిగా, ఉప్పు తాను కలపబడేటువంటి పదార్థాన్ని చెడిపోకుండా కాపాడగలుగుతుంది. అంటే దానికి ప్రిజర్వేటివ్ లక్షణం ఉన్నది. ఈ పచ్చళ్ళలోనూ తర్వాత మిగిలినటువంటి వాటన్నిటిలో కూడాను ఉప్పును ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది చెడిపోకుండా కాపాడగలుగుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేయటం జరుగుతుంది. విశ్వాస జీవితంలో కూడా అదేవిధంగా నీవు గనక ఉన్నట్లయితే, ఆ సంఘంలోని ఒక సభ్యుడిగా నీవు ఉన్నట్లయితే, మొదట నీవు దేవునితో సంబంధంగా ఉన్నట్లయితే, నీవు గనక రుచికరమైనటువంటి సారవంతమైనటువంటి సారము పోనటువంటి ఉప్పుగా ఉన్నట్లయితే, అప్పుడు నీ వల్ల జరిగేటువంటిది ఏంటంటే, మరొకటి ఏంటంటే, అక్కడ సంఘం అనేటువంటిది చెడిపోకుండా నిలబడి ఉండగలుగుతున్నది. అంటే అది ప్రిజర్వ్ చేయబడగలుగుతుంది. తర్వాతది, ఉప్పు అనేటువంటిది ఔషధంగా కూడా వాడబడుతూ ఉంటుంది. ఇది మన ఫార్మస్యూటికల్ సైన్స్ చదివినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దాని గురించి మనకు ఇంకా ఎక్కువగా చెప్పగలరు. అయితే చిన్నప్పుడు మేము చేసేటువంటి ఒక పని ఒకటి గుర్తు వస్తుంది. ఏం చేసేవాళ్ళం అంటే, వారం తలంటాన్ని పోసుకునేవాళ్ళం. ఆ తలంటు పోసుకున్నప్పుడు మేమేం వాడేవాళ్ళం అంటే, ఈ కుంకుడుకాయల పులుసు వాడుతూ ఉండేవాళ్ళం. ఈ వాడేటప్పుడు అప్పుడప్పుడు ఈ పులుసు కంట్లోనికి వెళ్తూ ఉండేది. వెళ్ళగానే కన్ను ఎర్రబట్టడం, కన్ను నొప్పిగా ఉండటం, గరగరమంటం, ఇలాంటివన్నీ కూడాను మొదలయ్యాయి. ఆ సమయంలో మేమేం చేసేవాళ్ళం అంటే, ఆ స్నానం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత నోట్లో ఒక 2-3 సముద్రపు ఉప్పుగళ్ళు ఉంటాయి చూసారా, సముద్రపు ఉప్పును నీటి నుండి తీసినటువంటి ఉప్పుగళ్ళు ఉంటాయి, సీ సాల్ట్. ఆ ఉప్పుగళ్ళు 2-3 నోట్లో వేసుకొని చప్పరించినట్లయితే వెంటనే గరగరమంటం తగ్గిపోద్ది. ఆ తర్వాత నొప్పి తగ్గిపోద్ది. ఇంకొంతసేపటికి ఆ ఎరుపుదనం కూడా తగ్గిపోతుంది. మేము చాలా ఆశ్చర్యపడుతుండేవాళ్ళం చిన్నప్పుడు. ఇదేంట్రా, కంట్లో పులుసు పడటం ఏంటి, నొప్పి రావటం ఏంటి, గరగరమంటం ఏంటి, నోట్లో ఉప్పు వేసుకొని చప్పరిస్తే అది తగ్గిపోవటం ఏమిటి? అది ఔషధానికి ఉండేటువంటి లక్షణం. అది మనకున్నటువంటి సుస్థి ఏదైనా రోగం ఏదైనప్పటికీ దాన్ని తగ్గించేదే ఔషధం అని చెప్పి అంటారు. ఇదే విధంగా మనం ఏం చేస్తామంటే, సంఘములో నీవు గనక సరిగా ఉన్నట్లయితే, ప్రభుతో ఉండేటువంటి ఆ సంబంధం కరెక్ట్గా నీతో ఉండి దానిలో కొనసాగుతున్నటువంటి వాడు అయినట్లయితే, అప్పుడు సంఘానికి నువ్వు ఒక ఔషధంగా కూడా పనికి వస్తావు.
నీవు అక్కడ మెడిసిన్ ఎలాగైతే పనిచేసిందో, ఉప్పు మెడిసిన్గా ఎలాగైతే పనిచేసిందో, అదేవిధంగా సంఘములోను తోటి విశ్వాసులతోనూ నువ్వు చేసేటువంటి పర్సనల్ వర్క్లోను, నువ్వు చేసేటువంటి గ్రూప్ వర్క్లోను, నువ్వు చేసేటువంటి సంఘంలో ఏ పరిచర్య అయినప్పటికీ వాటన్నిటిలో కూడా నీవు ఒక మెడిసిన్ లాగా దేవుడు నిన్ను వాడుకొనగలడు. ఆ తర్వాత ఉప్పు అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండగలుగుతుందండి. ఎందుకంటే దానికి ఉన్నటువంటి అబండెన్స్, అంటే అది చాలా ఎక్కువ మోతాదులో దొరుకుతూ ఉంటుంది మనకి ప్రకృతిలో దేవుని కృప వలన. కాబట్టి పేదవానికి అందనటువంటి పరిస్థితి లేదు. పేదవానికి అందుతుంది, గొప్పవానికి కూడా అందుతుంది. కాబట్టి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, విశ్వాస జీవితంలో కూడా పేద ధనిక భేదం అనేటువంటిది నీకు లేకుండా నువ్వు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి వాడిగా నువ్వు ఉప్పు వలె ఉండాలి. ఉప్పు ప్రతి ఇంట్లో ఉన్నట్లుగానే పేదవాని ఇంట్లోనూ, ధనికుని ఇంటిలోనూ, స్థితిమంతుని ఇంటిలోనూ, సామాన్యుని ఇంటిలోనూ ఉన్నట్లుగానే నీవు కూడా ప్రతి వారికి అందుబాటులో ఉండి సేవ చేసేవాడిగా ఉండాలి. ఈ కాలంలో రకరకములైనటువంటి సంఘముల్లో రకరకములైనటువంటి భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు సంఘములలో కులాన్ని బట్టి విడిపోతున్నారు. ఆరాధన కూడాను ఒక్క గుంపుగా కలిసి చేసుకోవట్లేదు. ఆ కులస్తులు అక్కడ చేసుకుంటున్నారు, ఈ కులస్తులు ఇక్కడ చేసుకుంటున్నారు. ఒకే సంఘమునకు సంబంధించి కూడా ఇలాంటి కార్యములు జరుగుతున్నప్పుడు క్రీస్తును మనము మహిమపరచట్లేదు. అంటే అసలు జరిగింది ఏంటంటే, మనలోనే సరైనటువంటి విశ్వాసం లేదు, సరైనటువంటి ఆత్మ తాకిడి అనేటువంటిది మనకి లేదన్నమాట. మనం మనల్ని తగ్గించుకొని ఈ విషయంలో బాగుగా మనము గ్రహించుకొని పరిశోధించుకొనవలసినటువంటి అవసరము ప్రపంచంలో ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఈ ఉప్పుకి మరొక లక్షణం కూడా ఉందండి. అదేంటంటే, అది ఐస్ని కరిగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఐస్ అంటే మనం చూసేటువంటి ఐస్ అయితే మీరు చూడనటువంటిది ఏంటంటే స్నో అనేటువంటిది చూసి ఉంటాం. స్నో అనేటువంటిది ఏంటంటే, మీకు కార్న్ ఫ్లేక్స్ అని ప్యాకెట్ ఎప్పుడైనా కొన్నట్లయితే దానిలో చిన్న చిన్న బిళ్ళలుగా కార్ను తయారు చేసి ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. కార్న్ ఫ్లేక్స్ అంటాం. ఈ కార్న్ ఫ్లేక్స్ టైప్లోనే ఉంటుంది ఈ స్నో అనేటువంటిది. అది ఐస్ ఫ్లేక్స్ అనమాట. చాలా డెలికేట్గా ఉంటుంది. అది పైనుండి అలా పడుతూ ఉంటుంది అనమాట. అది మన మీద పడినప్పుడు కొంతసేపు అయిన తర్వాత మన మీద పడి అలా నిలిచిపోయి ఉంటుంది. దాన్ని దులిపితే అది పక్క పడిపోతుంది. ఈ కార్న్ ఫ్లేక్స్ ఎలాగైతే పక్క పడిపోతాయో అలాగే అది కూడా, ఆ స్నో కూడా పడిపోతుంది. అయితే ఇది ఎలా పడుతూ గంటల తరబడి రోజుల తరబడి అలా పడుతూ ఉన్నట్లయితే అది పేరుకొని పోయి అది ఏమవుతుందంటే పెద్ద కుప్పగా నిలిచిపోతుంది ఈ స్నో అనేటువంటిది. ఆ తర్వాత అది కంప్రెస్ అయ్యి అది గట్టిబడి మనం చూసేటువంటి ఐస్గా మారుతుంది. ఈ చలి దేశాల్లో ఏం జరుగుతుందంటే, ఈ స్నోని క్లియర్ చేసేటప్పుడు ఒక్కోసారి అక్కడక్కడ మిగిలిపోయినటువంటి కొంత స్నో లేయర్స్ ఏం చేస్తాయంటే గట్టిపడిపోయి అవి ఐస్గా మారుతుంటాయి. ఈ ఐస్గా మారినప్పుడు ఇవి మనుషులు ఎవరైనా దాని మీద కాలు వేసి నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే, అంటే సైడ్ వాక్స్ అంటే మనం పేమెంట్స్ అంటాం కదా, ఆ పేమెంట్స్ మీద ఎలాంటివి ఏమన్నా ఉండి ఒక్కోసారి ఇసుకతో కలిసినప్పుడు అది ఏమవుతుందంటే కనబడదు. అక్కడ ఐస్ ఉన్నట్లుగా కూడా తెలియదు. దాన్ని బ్లాక్ ఐస్ అంటూ ఉంటారు. ఈ పరిస్థితి ఎక్కడైనా ఉన్నట్లయితే దాని మీద కాలు వేసినట్లయితే వెంటనే జారి పడిపోతూ ఉంటాం. దీన్ని తొలగించడానికి ఏం చేస్తారంటే, ఈ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే దానిపైన ఉప్పును చల్లుతూ ఉంటారు. ఈ ఉప్పును చల్లినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అపాయకరమైనటువంటి ఆ ఐస్ లేయర్స్ను, కనబడేది కానివ్వండి, కనబడనిది అయితే మరీ ఇంకా డేంజరస్, దానిని కానీ కరిగించి వేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డేంజరస్ సిట్యుయేషన్ని లేకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి నీవు ఒక విశ్వాసిగా ఉన్నట్లయితే, నీవు ఉప్పుగా ఉన్నట్లయితే, ఆత్మీయ ఉప్పుగా నీవు కనుక ఉన్నట్లయితే, నీవు కూడా సంఘంలో కానీ
నీ యొక్క సహోదరులలో గాని, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిలో గాని, సమాజంలో గాని, నీ దేశంలో కానీ, నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడాను అక్కడ ఉన్నటువంటి డేంజరస్ సిట్యుయేషన్స్ని నువ్వు తొలగించి అక్కడ సరి అయినటువంటి పరిస్థితులు, అందరికీ ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితులను నువ్వు కల్పించగలిగినటువంటి శక్తిలో ఉంటావు. ఉప్పుకి ఆ యొక్క లక్షణం ఉండటం వలన, అంటే ఐస్ని కరిగించేటువంటి శక్తి ఉండటం వలన దానిని వాడి అక్కడ డేంజరస్ సిట్యుయేషన్ లేకుండా పరిస్థితుల్ని చక్కబెట్టగలుగుతున్నారు. ఆత్మీయ జీవితంలో కూడా ఇది మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము నిజమైనటువంటి ఉప్పుగా ఉండగలుగుతున్నామా, సారవంతమైన ఉప్పుగా లేదా అని మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఇక్కడ ఉప్పు సారమును కోల్పోయినట్లయితే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు తప్ప మరి దేనికి పనికిరాదు అని చెప్తున్నాడు. అంటే ఈ ఉప్పుకి సారముగా ఉండగలదు, అయితే సారమును కోల్పోయినటువంటి ఉప్పు కూడా నిస్సారంగా తయారైనటువంటి ఉప్పు కూడా ఉండగలదు. నీవు ఏ రకమైనటువంటి ఉప్పుగా ఉన్నావు ఆ విషయాన్ని పరిశీలించుకోవాలి. నేను ఏ రకమైనటువంటి ఉప్పుగా ఇద్దరి మందు ఉన్నాను. నేను చెప్పొచ్చు, నేను ప్రభును తెలుసుకొని 40 సంవత్సరములైందండి, 30 సంవత్సరములైందండి, పలాని మీటింగుల్లో నేను రక్షణ పొందానండి, పలాని వారు నాకు తెలుసండి, ఆ కూటాలు ఈ కూటాలు అన్ని కూటాలకి నేను ఎప్పుడూ కూడాను గైర్హాజరు కాలేదండి, ప్రతిదానికి ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యేవాడినండి. సరే, మంచిదే. కానీ ఈ దినమంది ఎలా ఉన్నావు? నువ్వు సారవంతమైనటువంటి ఉప్పుగా ఉన్నావా, సారమును కోల్పోయినటువంటి ఉప్పుగా ఉన్నావా అనేటువంటిది ఈ దినమందు నీ ముందు నిలబడి ఉన్నటువంటి, నా ముందు నిలబడి ఉన్నటువంటి ప్రశ్న. నువ్వు సారం కలిగినటువంటి ఉప్పు అయినట్లయితే మంచిదే, దానిలో కొనసాగటానికి మరింత ప్రయత్నించు. అయితే నిస్సారమైనటువంటి ఉప్పుగా నీవు గనుక ఉన్నట్లయితే వెంటనే నీవు దానిని గమనించి సరిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. చాలామంది విశ్వాసులు ఏమవుతారంటే సారవంతమైన ఉప్పుగా ఉండరు, ఏదో అడపా తడపా భక్తి అంతే. అంటే ఏదో కొంత వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే ఏంటంటే ఏదో కొంత మనకి అపాయం కలిగినప్పుడు, అవసరం కలిగినప్పుడు, ఇలాంటి సమయాల్లో భక్తి దేవుడు గుర్తొస్తుంటాడు తప్ప మిగిలినదంతా కూడాను ఏదో ఆచార సంబంధమైన భక్తో, లేకపోతే ఇంతకన్నా డేంజరస్ ఇంకోటి ఉన్నది, వేషధారణ భక్తో, మనుషులను మభ్యపెట్టేటువంటి భక్తో, ఇలాంటి భక్తిలో కొనసాగుతూ ఉంటారు. అయితే సహోదరి, ఈ దినమందు నీవు ఏ విధమైనటువంటి భక్తిలో ఉన్నావు? దేవుడు నిన్ను హృదయమును తట్టుచు నీ హృదయంలో పనిచేస్తున్న సమయంలో ఆయనకు లోబడినట్లయితే ఆయన నిన్ను సరి అయిన బాటలో నిన్ను నడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి సమయం ముందు, పగటి సమయం ముందు ఏదైతే అది నిన్ను నీవు తగ్గించుకొని ఆయన యొక్క సన్నిధిలో మోకాళ్ళుని నిస్సారమైనటువంటి నిన్ను తిరిగి సారవంతంగా చేయగలిగినటువంటి ప్రభు యొద్దకు తెచ్చుకున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించి మరలా నిన్ను సారవంతంగా చేసి నీకు మాత్రమే కాకుండా నీ కుటుంబమునకు, నీ సంఘమునకు, నీ సమాజమునకు కూడా ప్రయోజనకరునిగా ఆయన చేయగలడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడిమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించినటువంటి చిన్న వాక్యము నిమిత్తమై నీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని మమ్మలను గురించి మీరు సెలవిచ్చి ఉన్నారు. ఉప్పునకు ఉండేటువంటి లక్షణములు ప్రభువా భక్తి పరంగా ప్రభువా మాకు ఉండి అవన్నీ నా నాయన భక్తి విషయంలో ఉపయోగపడేటువంటి వాటిగా చేయవలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మా కన్నులు పూడిపోకుండానట్లుగా మా కన్నులను తెరవండి. గర్వాంధులమై ప్రభువా మేము ఈ లోకంలో నశించిపోకుండానట్లుగా మమ్ములను ప్రభువా వెలిగించండి. నిత్యము వెలుగు వలె మేము ఉండునట్లుగాను తండ్రి, ఇతరులకు ఆశీర్వాదకరంగా, మాకు ఆశీర్వాదకరంగా మేము ఉండునట్లుగా మా బ్రతుకులను సరిచేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.